హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి అయితే మనం వచ్చేసాము. అదే కంటిన్యూస్ వీడియోనే, బట్ లెంత్ ఎక్కువైతుందని మనం మీకు చాలా దీని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే నేనైతే ఇవ్వడం అయితే జరిగింది. సో స్టీరింగ్ దగ్గర చూసుకుంటే మనకైతే బండి ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకు స్టీరింగ్ అనేది అంటే మనకు కూడా ప్రాక్టీస్ అలవాటు అనేది ఉండాలి. అంటే దాని మీద ఎంత అనుభవము ఎక్స్పీరియన్స్ ఉంటే బండి కంట్రోలింగ్ చేయటము, ముందు వెనక చూసుకోవటం లాంటివి బాగా చేయొచ్చు అనమాట. లేదంటే కనుక చాలా ప్రమాదాలు జరిగే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. జేసీబీ అంటే చిన్నది కాదు కదా, చాలా పెద్ద బండి. దీంట్లో కూడా చాలా పెద్ద బండ్ల రకాలు కూడా చాలా ఉంటాయి. ఈ 3DX అనేది కొంచెం చిన్నది. దీంట్లో ఇనుప చక్రాలది ఉంటుంది, పెద్ద ఇంజన్ ఉంటుంది, పెద్దది కూడా ఉంటుంది చాలాది. బట్ ఇది పల్లెటూర్లకి, వ్యవసాయ భూములకి, చిన్న చిన్న వాటికి బాగా యూజ్ అవుతుంది. సో మనకు ఫ్రంట్ ముందర దగ్గర బకెట్ నుంచి చేసే పనులు ఒకలా ఉంటాయి, వెనక పై సైడ్ నుంచి ఒకలా ఉంటుంది. సో మీరైతే చూస్తున్నారు కదా. సో ఇంజన్ నుంచి మనం మట్టిని ముందరకు తోయడం, లెవెల్స్ ఆఫ్ చేయడం లాంటివి అయితే ఈ వీడియో మీద బాగా మీకు కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. అది మీకు చూస్తున్నట్టే కనుకైతే అంటే మిర్రర్ నుంచి ఫ్రంట్ వ్యూలో చూస్తే ముందర ఆ బకెట్ చూస్తున్నారు కదా. ఈ ముందర నుంచి మనకు సపరేట్గా ముందర దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఉంటాయి. అయితే మొత్తానికి వచ్చేసి దాన్ని బకెట్ లేపడం, ఆ తర్వాత ఈ ముందరికి చేయడం అలాంటివి మనకు ముందర నుంచి ఉంటాయి. చిన్న బకెట్కి అయితే చిన్నకి సంబంధించిన దానికి వెనక సైడ్, బ్యాక్ సైడ్ ఉంటాయి. అయితే ఇది అయితే ఇప్పుడు ఒక్కొక్క ఇంజన్ వచ్చేసి డీజిల్ది కాబట్టి మ్యాక్సిమం 444 అంటే దీంట్లో చాలా రకాలుగా ఉంటాయి. జేసీబీ బండ్లు పెద్దవని. హెచ్పి సుమారు 74 హెచ్పి, సిలిండర్లు 4, కూలింగ్ వాటర్ కూల్డ్, ఫ్యూల్ ట్యాంక్ సామర్థ్యం వచ్చేసి మనకు 160 లీటర్లు అయితే పడుతుంది. అంటే నేను నాట్ ఓన్లీ ఈ జేసీబీ చెప్పట్లేదు, బట్ మేజర్గా మనకు పెద్ద ట్యాంకు జేసీబీలు పెద్దవి ఏవైతే ఉంటాయో వాటికైతే 160 లీటర్లు డీజిల్ అయితే తీసుకుంటుంది. సో అలాగే జేసీబీ వచ్చేసి మనకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క గంట కింద అని ఉంటుంది. అది ఎన్ని గంటలు మనం పని చేయించుకుంటే అంత అనమాట. అయితే సుమారు వచ్చేసి ఇప్పుడు మా ప్రాంతంలో అయితే అంటే పనిని బట్టి బాగా హెవీగా పని ఉంటే 1200 నుంచి 2000 వరకు ఉంటాయి. అది మాట్లాడుకున్న దాన్ని బట్టి ఒక 100-200. మరి మీ ప్రాంతంలో ఏ విధంగా ఉందో మీరు కూడా చేయండి. బట్ ఈ 1200 నుంచి 1800, 2000 వరకు చెప్పింది నేను ఏంటంటే డీజిల్ వచ్చేసి కస్టమర్ డీజిల్ పోపించుకోవాలి. ఆ జేసీబీకి ఆ తర్వాత అతను ఇవ్వాల్సింది 1200, 1500, 1800, అది ఏదో పనిని బట్టి మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ ఆపరేటర్కి వచ్చేసి గంటకు కావచ్చా, లేకపోతే ఒక రోజుకా, అతనికి కనీసం ఖర్చులకు వచ్చేసి అంటే తినడానికో లేదో చిన్న మెయింటెనెన్స్ ఖర్చుల కోసం వచ్చేసి అది 200, 300, కొంతమంది ఏమి కూడా ఇవ్వకపోవచ్చు తెలిసిన కదా. అది వాటెవరిటీ ఏదో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. జేసీబీ నేర్చుకోవడం అనుకుంటే నేర్చుకోవచ్చు, కాకపోతే దాని మీద బాగా అవగాహన, ఇంట్రెస్ట్ ఉండాలి. చేసిన తర్వాత కూడా ఆ జేసీబీతో కూడా మనము ముందు వెనక పనిచేయడం అనేది కూడా చాలా మంచిగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది ఒక బైక్ కాదు, లేకుంటే ఒక ట్రాక్టర్ కాదు. సో ఎందుకంటే ముందర నుంచి పని చేయాలా, వెనక నుంచి పని చేయాలా, డ్రైవింగ్ చేయాలా. సో ఇవన్నీ 4 దిక్కులు చూసుకుంటూ చేయాల్సి వస్తుంది కాబట్టి సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కనుక ఇది మీరు చేసుకోవచ్చు. సో జేసీబీకి వచ్చేసి మెయింటెనెన్స్ ఖర్చులు వచ్చేసి ఎట్లా ఉంటాయంటే మినిమము ఇంజిన్ ఆయిల్కి వచ్చేసి మార్చడానికి ప్రతి గంటకి మనకు ఒక 500. ఆ తర్వాత సర్వీస్ ఖర్చు సగటు నెలకు వచ్చేసి ఒక 5000 నుంచి 10,000 వస్తుంది. ఎందుకంటే ఈ సర్వీస్ ఖర్చు ఎలాగంటే గ్రీజ్ కావచ్చు, బోల్ట్ టూల్స్ కావచ్చు, ఇప్పుడు ఈ బకెట్తో మనకు మట్టి తవ్వుతున్నప్పుడు ఆ పనులు అరిగిపోవడం కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న మైనర్ రిపేర్లు వచ్చినప్పుడు మనకు ఏదైనా చిన్నది పోయినా ఏదైనా జరిగినా కూడా మనకు వేలల్లోనే ఖర్చు అవుతూ ఉంటుంది. ఇది ఒకటి దీంట్లో ఉంటుంది కాబట్టి సో బండిని కూడా మనం జాగ్రత్తగా డ్రైవరు మెయింటైన్ చేయడము, లేకపోతే ఎక్కడన్నా ఏదైనా ఇష్యూ అవుతున్నది కాబట్టి మినిమం 5,000 నుంచి 10,000 నెలకు వచ్చేసి, అది నేను రఫ్గా చెప్తున్నాను, ఖచ్చితంగా ఇంత అని చెప్పట్లేదు, ఎక్కువ కూడా అవ్వచ్చు కూడా. ఏదన్నా ఇంకా ఆయిల్ చేంజ్ కానీ అవి ఇవి చేస్తే ఇంకా మైనర్ ఎక్కువ రిపేర్లు వస్తే ఇంకా ఎక్కువ కూడా అవుతుంది.
సో మినిమం మెయింటెనెన్స్ ఖర్చుకు చెప్తున్నాను కాబట్టి ఓ 10,000 దాకా వస్తుంది. ఈ తర్వాత మళ్ళీ ఈ టైర్లు కావచ్చు, హైడ్రాలిక్ ఆయిల్ కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన ఖర్చులు కూడా చాలా ఉంటాయి దీనికి. ఇది ఈ బండికి సంబంధించింది. జేసీబీకి వచ్చేసి మనకు మేజర్గా ఏంటంటే లాభాలు ఎట్లుంటాయంటే పని అనేది చాలా స్పీడ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మట్టి తవ్వి వేయాలంటే ఒక 5-6 మంది 10 మంది మనుషులు కావాలి, టైం తీసుకుంటుంది కాబట్టి. అదే జేసీబీ అయితే టక్కున అయిపోతుంది. ఆ తర్వాత సమయం కూడా మానవ శ్రమ అనేది ఉండదు. మంచి తక్కువలో అవుతుంది. అదే మనిషి తీయాలన్నా కూడా ఎక్కువ అవుతుంది. ఇదైతే తక్కువ తీసుకుంటుంది. ఇది అన్ని రకాలకైతే సరిపోతుంటుంది. సో దీంట్లో మనకు నష్టం వచ్చేసి ఎట్లా ఉంటుందంటే డీజిల్ ఖర్చు ఎక్కువ తీసుకుంటుంది. ఈ బండిని మెయింటైన్ చేయడం అనేది అసలైన పని. ఎందుకంటే మొత్తము కొట్టడం మొత్తం భూమి మీద అక్కడ ఇక్కడ ఇది చేస్తుంటారు కాబట్టి ఏదన్నా అయినా కూడా మినిమం వేలల్లోనే ఖర్చులు అవుతుంటుంది. మెయింటెనెన్స్ బాగా అవుతుంది. కాకపోతే ఈ అనుభవం ఉన్న డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆపరేటరు, ఆ అనుభవం ఉన్న అతనైతే ఖచ్చితంగా దీన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, జాకీల మీద ముందు వెనక పెట్టి టైర్ల మీద బేస్ లేకుండా మనము జేసీబీని హ్యాండిల్ చేసే వాళ్ళైతే మనకు కరెక్ట్గా బండిని మెయింటైన్ చేసే విధానం బాగుంటే కనుక లైఫ్ ఎక్కువ వస్తుంది, రిపేర్ ఖర్చులు తక్కువ వస్తాయి. అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది రఫ్ అండ్ టఫ్ వాడుతూ ఉంటారు. సో అట్లాంటప్పుడు కొన్ని బోల్టులు పోవడము, గ్రీస్ ఎగిరిపోవడము, ఆయిల్ చేంజ్ అవ్వడము ట్యాంకర్లో, ఇట్లాంటివి ఇది అవుతూ ఉంటుంది. సో మనకు వచ్చేసి మేజర్గా మెయింటైన్ చేయడం అనేది కావాలి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటితో ఈ ఈ వీడియోతో. కానీ ఏది ఏమైనా కానీ ముందర జాకీ వెనక జాకీలతోనే లేపుకొని టైర్ల మీద కాకుండా ఈ విధంగా చేస్తేనే బండి బాగుంటుంది. లేకుంటే కనుక చాలా డిస్టర్బెన్స్ అవుతుంది టైర్ల మీద. ఇది ఫ్రెండ్స్ ఇప్పటితో ఈ వీడియోతో. మరిన్ని వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాము. తెలుసు కదా మన ఛానల్ మన ఊరు చేసేవి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయి. అయితే ఈ వీడియో ఎక్కడెక్కడ చూస్తున్నారో కదా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మాకు కూడా తెలుస్తుంది ఏ ఊరు దాకా వెళ్ళింది, ఎక్కడ దాకా వెళ్ళింది, మీ ఊర్లో మీ జేసీబీకి సంబంధించింది ఎలా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. డ్రైవర్గా నేర్చుకోవాలన్నా కనుక, ఎవరికైనా ఇంటి పని కావాలంటే కూడా మన దగ్గర నెంబర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళ నెంబర్ చెప్తాను లోకల్ అడ్రస్లలో. అది ఫ్రెండ్స్ ఈ జేసీబీకి సంబంధించింది. ఎవరైనా సెకండ్ హ్యాండ్లు అమ్మాలనుకుంటే కూడా మన ఛానల్ కాంటాక్ట్ అవ్వచ్చు. మనం కూడా వేరే వెహికల్స్కి సంబంధించిన, మోటార్కి సంబంధించినవి కూడా, ఇంజన్లకు సంబంధించినవి కూడా మనం అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాం. మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. నువ్వు ఊరు అవతల కానీ నుంచి వాడేనాక బాగా నువ్వు అవతల పోయినావు గేర్ మారి రోజు స్థాయిలో కూడా ఇంకా చేయాలి.